సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రాజగోపాల్పేటలో పొలాలకు వెళ్లి వరి పైరును పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పోయిన యాసంగి 1350 ఎకరాలకు ఇంతవరకు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న అడిగితే పరిశీలిస్తున్నామన్నారు. ఇంకెప్పుడు పరిశీలిస్తారు? ఏడాది అయిపోయింది. ఈ సంవత్సరం కూడా దురదృష్టం ఏంటంటే ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఇవాళ ఈ ప్రాంతంలో సిద్దిపేట నియోజకవర్గంలో 52,000 ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చాం. పంట నోటికొచ్చే సమయంలో బుక్క నోట్లో పెట్టుకునే సమయంలో ఈ రోజు వడగళ్ల వాన పడి తీవ్రమైన నష్టం జరిగింది. విపరీతంగా పడి ఆల్మోస్ట్ 80% క్రాప్ డ్యామేజ్ అయింది. అది అందులో ఏమి కనీసం ఆ ఉన్న వరి చేనులు కోస్తే ఆ మిషన్ ఖర్చు కూడా రాదు. అందువల్ల వదిలిపెట్టే పరిస్థితే కనబడతా ఉంది. ఈరోజు చాలా చోట్ల కూడా అట్లే ఉంది. ప్రభుత్వం రైతు బంధు డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. పంటల బీమా చేయకపోతే అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే విధంగా మీరు ఇంకో విషయం కూడా గమనిస్తే రైతు బీమా కేసీఆర్ గారు రైతులకు ఇచ్చిన రైతు బీమా డబ్బులు కూడా ఈ ప్రభుత్వంలో ఆలస్యం అవుతా ఉన్నాయి. కొంతమంది రైతులు చనిపోయి దాదాపు 3 నెలలు 4 నెలలు అయినా ఇంతవరకు రైతు బీమా పైసలు వస్తుంది. కేసీఆర్ గారు ఉండగా రైతు బీమా పైసలు వారం లోపల ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే లోపు 5 లక్షల రూపాయలు పాపం ఆ కుటుంబాలకు అందుతుండే. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బీమా డబ్బులు దాదాపు 3 నెలల నుంచి కూడా రైతులకు రావడం లేదు. చాలా మంది చనిపోయినటువంటి రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారు. పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు వేయాలని, రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, అదే విధంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరుతున్నాం. మాకు రైతు బంధు పైసలు రైతుకే పడ్డాయి. ఇప్పుడు పంట నష్టం కూడా మళ్ళీ రైతుకే వేస్తే మా పరిస్థితి ఏంది అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఆనాడు పెద్ద మాటలు మాట్లాడండి. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క కౌలు రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడి ఏం చేసింది? ఏడాది అర్థమైంది మీ గవర్నమెంట్.